సింహంచే చంపబడిన దేవుని ప్రవక్త. దేవుని మాట దాటితే మరణమేనా? బైబిల్ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు ఉన్నాయి. కాని కొన్ని మనల్ని భయపెట్టడమే కాదు, లోతైన ఆలోచనలో పడేస్తాయి. దేవుని కోసం అద్భుతాలు చేసిన ఒక ప్రవక్త రాజునే ఎదిరించాడు. కాని చివరకు దేవుని మాటను తృణీకరించినందుకు సింహంచే చంపబడి ఘోరమైన మరణాన్ని పొందాడు. అసలు ఏం జరిగింది? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది మన జీవితాలకు ఒక హెచ్చరిక. 1వ రాజులు 13వ అధ్యాయంలో యూదా దేశం నుండి దేవుడు ఒక ప్రవక్తను బేతేరుకు పంపాడు. అక్కడ యెరోబాము రాజు విగ్రహారాధన చేస్తూ బలిపీఠం కట్టాడు. ఆ ప్రవక్త రాజు ముందుకు వెళ్ళి, బలిపీఠం బద్దలైపోతుంది. రాజు కోపంతో అతణ్ణి పట్టుకోమని చెయ్యి చాచగా ఆ చెయ్యి అక్కడికక్కడే ఎండిపోయింది. రాజు భయపడి క్షమించమని వేడుకోగా ప్రవక్త ప్రార్థనతో ఆ చెయ్యి మళ్లీ బాగుపడింది. దేవుడు విధించిన నిబంధనలు: అక్కడ భోజనం చేయకూడదు, నీళ్లు తాగకూడదు, వెళ్లిన దారిలో తిరిగి రాకూడదు. రాజు ఎంత బ్రతిమాలినా బహుమతులిస్తానన్నా ఆ ప్రవక్త దేవుని మాట మీరను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. అయితే అదే ప్రాంతంలో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు. అతను ఈ దైవజనుణ్ణి వెతుక్కుంటూ వచ్చి, యూదా నుండి వచ్చిన దేవుని మనుష్యుడు? అవును, నేనే. నా ఇంటికి వచ్చి అన్నం తిని నీరు త్రాగుము. నాతో పాటు మా ఇంటికి వచ్చి భోజనం చెయ్యుమని కోరాడు. యూదా ప్రవక్త దేవుని ఆజ్ఞ గురించి చెప్పి నిరాకరించాడు. కాని ఆ ముసలి ప్రవక్త అబద్ధమాడాడు. నేను కూడా ప్రవక్తనే, ఒక దేవదూత నాతో చెప్పాడు, నిన్ను ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టమని అని నమ్మించాడు. ఆ యవ్వన ప్రవక్త దేవుడు నేరుగా తనకు చెప్పిన మాట కంటే ఒక మనిషి చెప్పిన అబద్ధాన్ని నమ్మాడు. దేవుని నిబంధనను ప్రక్కన పెట్టి ఆ ముసలి ప్రవక్త ఇంట్లో భోజనం చేశాడు. భోజనం ముగిశాక ఆ ప్రవక్త తిరిగి తన ఊరికి వెళుతుండగా